వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం, ఎందుకు ప్రభుత్వం ఎందుకు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం? బికాస్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. సో వాళ్ళు చేసిన గ్యారంటీలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది వాళ్ళు ఇవ్వట్లేదు. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15 months క్రాస్ అయిపోయింది. విత్ ఇన్ 90 days లోపలే 100 days లోపలనే ఇస్తా అన్నారు. సో ఇవ్వలేదు. సో దానికోసం ఎప్పుడైతే వీళ్ళు ప్రశ్నిస్తున్నారో అది డైవర్ట్ చేయడానికి అనేసి ఇంటెన్షనల్లీ ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టి అందరినీ డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూ నుంచి. సో వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటి అంటే ఏదో విధంగా ఈ డైవర్షన్ వాళ్ళ ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ చేశారో దే నో వెరీ వెల్ దట్ దే హ్యావ్ గివెన్ ఫాల్స్ ప్రామిసెస్. వాళ్ళు ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయలేరు. సో ఫుల్ఫిల్ చేయలేరు కాబట్టి ఇలాంటి అన్ని ఏమంటారు ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా చేయాలి, ఇంకేదైనా డైవర్ట్ చేయాలనే ఇష్యూస్లోకి పోతున్నారు. కానీ యాక్చువల్గా రియల్గా వాళ్ళు ఈ ప్రామిసెస్ చెప్పే వచ్చారు, యాక్చువల్గా ఫుల్ఫిల్ చేస్తా అన్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే యాజ్ ఎ స్ట్రాంగ్ ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే ఇవన్నీ ప్రశ్నిస్తున్నారో సో ఇంటెన్షనల్లీ వాళ్ళ మీద ఫాల్స్ కేసెస్ పెట్టి ఇరికిస్తున్నారు. అంటే ఇక్కడ దాదాపుగా చాలా పార్టీలు ఉన్నాయి కదా. నేషనల్ పార్టీ కూడా ఉంది, ఇక్కడ చాలా సిపిఎం సిపిఐ పార్టీలు ఉన్నాయి, మళ్ళీ ప్లస్ బీజేపీ పార్టీ ఉన్నది, అనేక పార్టీలు ఉన్నాయి. మరి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం, వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం, ఎందుకు ఇంత ఘటన ఎందుకు చూపిస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్? ఎందుకు ఇంత కక్ష బీఆర్ఎస్ పార్టీ అంటే? ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు అన్నట్టుగా ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ అయినా ఇలా ప్రశ్నిస్తుందా? ప్రశ్నించట్లేదు. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ తీసుకోండి, ఇతర పార్టీలు తీసుకోండి, ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రశ్నిస్తుందో ఫుల్ఫిల్ చేయాలి, రైతులకు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని వెనుకపడుతుండడంతో ఏదో విధంగా వాళ్ళని డైవర్ట్ చేయాలి, వాళ్ళని హెరాస్ చేస్తే మేబీ ఈ క్యాడర్ బ్రేక్ అవుతుంది. సో లీడర్స్ మీద కేసెస్ పెట్టి లీడర్స్ని ఒకవేళ జైలుకి పంపించగలిగితే అప్పుడు క్యాడర్ అంతా భయపడుతుంది. సో డిస్ట్రాక్ట్ చేయాలి ఏదో విధంగా. సో ఇలాంటి ఇంటెన్షన్తో జరుగుతుంది. నిజంగా కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి, మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళు ప్రశ్నించట్లేదు కదా. దే ఆర్ జస్ట్ అట్లాగే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు నిజంగా చూస్తే దేర్ ఆర్ మెనీ ఇష్యూస్. ఆ ఇష్యూస్ మీద ఎవరు మాట్లాడుతున్నారు? ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడుతుంది, స్ట్రాంగ్ అపోజిషన్. సో స్ట్రాంగ్ అపోజిషన్ ఎలాగనే చేయాలి. ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేసి ప్రతిజ్ఞ పూనిండు ఆయన. సో ఆ ప్రతిజ్ఞ పూనిండు కాబట్టి దానికి అనువిధంగా ఇంకా ఈజ్ యాడ్ ఆనింగ్. ఇప్పుడు లీడర్లను మాజీలను టార్గెట్ చేసి ఎమ్మెల్యేలను కావచ్చు, మాజీ మంత్రులను కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తే క్యాడర్ పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. అది వాస్తవమే ఉంటుందా? మరి గ్రౌండ్ లెవెల్ అట్లా ఉంటుందా? ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే అంటే అరెస్ట్ చేసినంత మాత్రాన పార్టీ మారే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళేమో అట్లా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఇలాంటి ఏదైతే చేస్తున్నారో దానివల్ల నిజంగా కూడా క్యాడర్లో ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది. చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఫాల్స్ కేసెస్ పెట్టి వాళ్ళని తీసుకెళ్తే కూడా న్యాయస్థానాలు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఏ విధంగా చూపిస్తున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చేసరికి వాళ్ళు అనుకునేది ఒకటి, క్యాడర్ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్ అంతా కలిసే ఉంటారు. అన్ని విధాలుగా కాంగ్రెస్ ఏది చేసినా కూడా వాళ్ళని ఎదుర్కొంటారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పేరు కేసులు నమోదైనాయి? ఏంటి, ఏ లీడర్ల పేరు, ఎవరిని టార్గెట్ ఎక్కువగా కేసులు నమోదు ఎవరి మీద అవుతున్నాయి? అంటే మీరు చూస్తే కేటీఆర్ గారిని ఆల్రెడీ టార్గెట్ చేసేసారు. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారి మీద కూడా కేసెస్ వేశారు. అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. సోషల్ మీడియా వారియర్స్ అయితే అసలు వదలట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి ఎన్నో కేసులు అసలు. అండ్ దెర్ ఈజ్ నో అసలు కనెక్టివిటీనే అని లేదు. మీరు అసలు ఒక్కసారి కంప్లైంట్ చదివినా, ఆ ఎఫ్ఐఆర్ చదివినా ఏ విధంగా వీళ్ళకి సంబంధం లేదు. అట్లాంటి దాంట్లో కూడా ఇంటెన్షనల్లీ ఏంటంటే సోషల్ మీడియాలో ప్రశ్నించకూడదు, సో ఇవన్నీ హైలైట్ అవ్వకూడదు. సో ఇలా ఈ విధంగా టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల పైన దాడి చేయడం అనేది జరిగింది. వాళ్ళ పేరు కూడా కేసు పెట్టడం అనేది కూడా మనం మొన్నటి వరకు చూసిన వార్తలే. కానీ మేజర్గా కేటీఆర్ అనుచరుల పైన ఎందుకు ఇంత కేసులు పెడుతున్నారు? అంటే ఒక ఎమ్మెల్యే కూడా ఉంటాడు ఇక్కడ, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎందుకు ఇంత టార్గెట్ అవుతుంటాడు ఆయన ఊకే? బికాజ్ ఎందుకంటే ఆయన స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే స్ట్రాంగ్ ఉన్నారో, స్ట్రాంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, స్ట్రాంగ్ ఎక్స్ మినిస్టర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ ఇప్పుడు ఏమంటారు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, ఆర్ ఏమంటారు వాళ్ళ కన్వీనర్స్ ఉన్నారు. సో వీళ్ళందరి మీద ఏంటి అంటే వీళ్ళందరినీ బ్రేక్ చేయాలి. కేసెస్ పెట్టి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వరకు, ఇక్కడ నుంచి నిర్మల్ వరకు, ఆరు హుజురా అన్ని చోట్ల తిప్పాలి. సో అనవసరంగా ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ పెట్టి ఓకే లీడర్లే తిరుగుతున్నారు కదా, సో ఆ విధంగా ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ప్లస్ క్యాడర్ భయపడుతున్నారేమో అనుకుంటున్నారు, కానీ అట్లా ఏం జరగట్లేదు. మీరు చూడండి ఎవరి మీద కేసు పెట్టినా అందరూ కూడా వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇష్యూని క్వశ్చన్ చేస్తున్నారు. సో అదే వాళ్ళకి పడట్లేదు అనమాట. వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపిస్తుంటే వాళ్ళకి అది అవ్వక దే ఆర్ డూయింగ్ ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు.
మీ నోటీస్లో ఎన్ని కేసులు ఉన్నాయి అంటే మీరు తీసుకున్న కేసులు అంటే బీఆర్ఎస్ నాయకుల పైన కావచ్చు, అంటే ఫస్ట్ క్యాడర్ కావచ్చు, సెకండ్ క్యాడర్ కావచ్చు, కార్యకర్తలకు దాకా వస్తాయి ఎన్ని కేసులు ఇప్పటి వరకు మీరు చూస్తున్నాయి? ఇప్పటి వరకు కేటీఆర్ గారి మీదనే 14 కేసెస్ ఫైల్ అయినాయి. సో ఆ విధంగా కౌశిక్ రెడ్డి గారి మీద కూడా ఆల్మోస్ట్ 20 క్రాస్ అయినాయి. మణి కృష్ణాంక్ గారి మీద ఉన్నాయి. మణి కృష్ణాంక్ గారు ఐ థింక్ 24 or 26 కేసెస్ అయినాయి. కొనతం దిలీప్ రెడ్డి గారిది అయితే 15 దాటి నుండే మొన్న నిర్మల్లో పట్టుకెళ్ళినప్పుడు అసలు అదేదో కొత్తగా ప్రివెంటివ్ ఎఫ్ఐఆర్స్ అంట. మరి ప్రివెంటివ్ అరెస్ట్లు చూసినాం కానీ ప్రివెంటివ్ ఎఫ్ఐఆర్లు ఎప్పుడు చూడలేం మనం. ప్రివెంటివ్ ఎఫ్ఐఆర్లు అని చెప్పేసి అది ఒక ఆల్మోస్ట్ 15 to 17 మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా చూస్తే 30 క్రాస్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది ఉన్నారు అంటే సోషల్ మీడియా వారియర్స్, వాళ్ళ మీద కూడా ఒక్కొక్కరి మీద 10, 20 అట్లాంటి కేసెస్ పోతున్నాయి. ఎందుకు ఇవన్నీ అవసరం లేదు. నేను ఒకసారి మీకు మొత్తం లిస్ట్ అంతా ఇస్తాను, మీకు ఎఫ్ఐఆర్లు కంప్లైంట్ కూడా ఇస్తాను, చూడండి. అసలు ఏ విధంగా కూడా అసలు కేసు కూడా రిజిస్టర్ కావద్దు. జస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు మీరు ఫుల్ఫిల్ చేయట్లేదు, మీరు ఎందుకు రైతు బంధు చేస్తలేరు, మీరు ఎందుకు కళ్యాణ లక్ష్మి గ్రాంట్ చేస్తలేరు, ఈ విధంగా ఏదన్నా ప్లేస్ అదర్వైజ్ హెచ్సియు ఇష్యూ అయింది మొన్న మీరు చూసారు. సో ఆ ఇష్యూలో దానికి సంబంధించి ఎన్ని కేసులు పడ్డాయి అసలు. సో ఈ విధంగా ఇంటెన్షనల్లీ వీళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని ఏదో విధంగా కేసెస్ పెట్టి హెరాస్ చేయాలి. సో ఆ విధంగా ప్రయత్నం నడుస్తుంది. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం 6 గ్యారెంటీలు అమలు చేయకుండానే కావాలని ప్రశ్నించిన వాళ్ళను ఓన్లీ బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ కింది క్యాడర్ నుంచి పై క్యాడర్ వరకు కూడా అంటే ఇక్కడ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీ మంత్రులను కూడా అందరినీ టార్గెట్ చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ కార్యకర్తలు మాత్రం భయాందోళన చెందడం లేదు. ఎంతమంది పైన కేసులు పెట్టినా సిద్ధంగానే ఉన్నాం కానీ బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటామని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కూడా అడ్వకేట్ గారు చెప్పడం అనేది జరిగింది. అంటే కేవలం 6 గ్యారెంటీలు ప్రశ్నించినందుకు మాత్రం ఇలాంటి కేసులు పెడుతున్నది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, అదే టీవీ, హైదరాబాద్.